వ్యూవర్స్ నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఆర్జీవీ అరెస్టు రంగం సిద్ధం అనుకొని మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఆర్జీవీ డెన్ దగ్గరికి ఈరోజు పోలీసులు రావడం జరిగింది. అరెస్టు కోసం వచ్చారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు అక్కడ లేరు. అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది ఆర్జీవీ గారు లేరండి, బయటకు వెళ్ళారు, అనుకోకుండా బయటకు వెళ్ళారని చెప్తున్నారు. కానీ పోలీస్ సిబ్బంది మాత్రం అక్కడనే ఉంది, మీడియా అంతా అక్కడనే ఉంది. అసలు దీని వెనకాల ఏం జరిగింది? ఆర్జీవీ గారు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ అవ్వరా దానిపైన మాట్లాడుకుందాం. అయితే రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా ఇది వ్యూహం. ఈ వ్యూహం సినిమాలో ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని, ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రెండు రాజకీయాల కోణాలను మాత్రమే చూపిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో రెండు కోణాలు చూపించారు. ఎప్పుడు కానీ ఏ విషయమైనా చూసుకోండి, రెండు కోణాలు చూపించినప్పుడు రెండింటిని పాజిటివ్గా చూపిస్తే సినిమా నడవద్దు, రెండింటిని నెగిటివ్ చూపించిన సినిమా నడవద్దు. ఒకటి పాజిటివ్ చూపించాలి, ఒకటి నెగిటివ్ చూపించాలి. దీంట్లో ఒకరు పాజిటివ్ చూపించినప్పుడు నెగిటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సన్స్కి అది నచ్చదు. ఇది చూపించినా ఈ పర్సన్స్కి అది నచ్చదు. పర్టికులర్గా దీంట్లో చూసుకున్నట్టయితే ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కంప్లీట్ ప్రజల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు. ఇది కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా ఆయన. అయితే ఈ రెండు రాజకీయాలకు సంబంధించిన సినిమాని తీయడం వల్ల టీడీపీ ఎవరికైతే అభిమానులు ఉంటారు, ఈ రాజకీయ నాయకులకు కంపల్సరీ అభిమానులు ఉంటారు. ఈ అభిమానులకు మనసు నొచ్చుకొని మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వల్గర్గా చూపించారు, కించపరుస్తూ చూపించారు. మాకు నచ్చలేదు. దీనిపైన మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా అభిమాన నాయకుడిని ఇలా చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో మద్దిపాడు మండల్లో ఒక మండల్ ప్రెసిడెంటు, టీడీపీ కార్యకర్త, ఆయన అక్టోబర్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది ఎఫ్ఐఆర్ చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ అరెస్టుకు సిద్ధం చేయడానికి నోటీసులు ముందు పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత నోటీస్ పీరియడ్ ఎప్పుడైతుందో ఆ నోటీస్ పీరియడ్ ఎండులోపు వచ్చి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇప్పటికీ 3 సార్లు పంపిస్తే 3 సార్లు అటెండ్ అవ్వలేదు. అవ్వకపోతే వాళ్ళు డైరెక్ట్ అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఒక్కసారి అటెండ్ అవ్వాలి, లేకుంటే లీగల్ అడ్వైజర్ తోటైనా అడ్వకేట్ తోటైనా వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ నోటీస్కు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆర్జీవీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఏం మాట్లాడుతున్నారంటే, నేను లేను, నాకు ముందే ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది, దాంతోపాటు నేను రాలేను, నేను వచ్చి అటెండ్ అవుతాను, పోలీస్ వారి ఎంక్వైరీకి ఏదైతే ఉందో నేను 100% సహకరిస్తాను, నేను అటెండ్ అవుతాను, కాకపోతే ఇప్పుడు నేను రాలేను, కొద్ది సమయం పడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మనకు లాలో కొన్ని ఉంటాయి. ప్రీవియస్ కేసులు కొన్ని మన మీడియా ముందుకు వచ్చిన కేసులు కూడా చూసుకోవచ్చు. అరెస్ట్ పోలీస్ వాళ్ళకి సహకరించకుండా, పోలీస్ వాళ్ళకి దొరకకుండా ఉండి కోర్టు నుంచి డైరెక్టు 2 నెలలక 3 నెలలక కోర్టు నుంచి బెయిల్ తీసుకొని ముందుకు రావడం వచ్చిన మనుషులు కూడా చాలామంది ఉన్నారు. అది కేసు ఏదైనా, తప్పుడు కేసు అయినా నిజమైన కేసు అయినా ఏదైనా సరే టైం తీసుకొని అరెస్ట్ అని చెప్పేసి మాట వినకుండా కోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది జరగలేదు, జరిగిందని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఎంతో ఉన్నాయి. ఈయన కూడా అలానే చేస్తున్నాడేమో. కాకపోతే ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఆయన ఉండే డెన్ను అక్కడ ఫిల్మ్ నగర్లో ఉంది. అయితే అక్కడికి వచ్చారు, పోలీసు వ్యవస్థ అంతా అక్కడ ఉంది. పొద్దున్న నుంచి వస్తే వాళ్ళ సిబ్బందితో మాట్లాడితే లేడండి, అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న వెళ్ళాడు, అవైలబుల్ లేడు. ఆయనతో మాట్లాడితే కూడా నేను పోలీసు వ్యవస్థకు 100% సహకరిస్తాను, నేను రాలేనని ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయన తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అసలు వస్తారా రారా మీడియా ముందుకి, లేకుంటే ఆయన ట్వీట్ చేస్తారా, లేకుంటే ముందు మొబైల్ ట్రేస్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటారా అనే దానిపైన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఇంకా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మనకు రాబోయే కొద్ది రోజులు తెలుస్తుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు లాజిక్ ఉన్న మనిషి. నాకు తెలిసి ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళ చేతికి చిక్కకుండా డైరెక్ట్ కోర్టులో బెయిల్కి అప్లై చేసి కోర్టు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, కోర్టు నుంచి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈయన పొల్యూషన్కి వెళ్ళి అరెస్ట్ అని చెప్పి చేతులకు బేడీలు వేసుకొని పోలీస్ వాళ్ళ కార్లో కూర్చొని వెళ్ళేంత
వెళ్ళడు అలాంటి మనిషి అయినా. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో అవాస్తవాలు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఆర్జీవి గారు పోలీసు వాళ్ళ చేతికి చిక్కకపోవచ్చు అనేది నా అభిప్రాయం.